నిన్న అంబర్పేటలో జరిగినటువంటి ఒక విషాదకరమైనటువంటి ఘటన అందరికీ తెలుసు. ఆ మిస్టరీ అంతా కూడా విడిపోయింది, పోలీసులు చెప్పారు. సో మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక అవేర్నెస్ కోసం మాత్రమే నేను చేస్తూ ఉన్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే వీడియోస్ ఉంటాయి. లైకులు చేస్తే ఏంటంటే మరికొంతమందికి వెళ్తాయనే ఉద్దేశంతో చేస్తున్నాను. సో అంబర్పేటలో నివసించేటువంటి రామరాజు, మాధవి, శశాంక్ వీళ్ళు ముగ్గురు ఉంటారు. వాళ్ళు 4 హోటళ్లు నడిపించే వాళ్ళంట. నాకు పక్కా సమాచారంతో నేను చెప్తూ ఉన్నాను. సో 4 హోటల్లో కూడా లాభాలు రాకుండా ఆర్థిక నష్టాలే ఎక్కువైపోయాయి అన్నమాట. ఈ ఆర్థిక నష్టాలు వస్తున్న సమయంలోనే వాళ్ళ కుమారుడు శశాంక్ కూడా కొన్ని స్టాక్ మార్కెట్లో కూడా డబ్బులు పెట్టాడు. సో ఆ డబ్బులు కూడా పెట్టిన డబ్బులు మళ్ళీ రాలేదు. సో దీనివల్ల కూడా చాలా నష్టాలు వచ్చాయని చెప్పేసి ఇద్దరు తండ్రి కొడుకులు చాలా కృంగిపోయారు. ఈ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు మనం ఎలాగో తీర్చలేం, మనకు ఎవ్వరు ఇవ్వరు. మనం చెప్పినటువంటి ఆర్థిక కష్టాలు ఎవరికి చెప్పినా కానీ ఏ చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా ఎవ్వరు కూడా తిట్టడం తప్పితే ఏముండదు. ఆర్థిక నష్టాలు వస్తున్నప్పుడు దాన్ని ఇంకా ఎందుకు పెంచారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే చాలామంది ఇలాంటి పెద్ద డిసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు పోయిన తర్వాత అయ్యో మాకు చెప్తే మేము ఇచ్చేవాళ్ళం కదా అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. ఎవ్వరు ఇవ్వరు. ఇలాంటి స్టాక్ మార్కెట్లో డబ్బులు పోవడం, లేదంటే హోటళ్లలో ఆర్థిక నష్టాలు వచ్చినప్పుడు, ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరే చెప్పండి. ఒక దగ్గరికి వెళ్ళి నాకు ఇలా నష్టాలు వచ్చాయని చెప్పేసి బంధువుల దగ్గరికి వెళ్ళి చెప్తే ఏమంటారు? అయ్యో వీళ్ళే నష్టాలు అయిపోయారు, నేను డబ్బులు ఇస్తే మళ్ళీ రావేమో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. సో కొంతమంది తిట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు. ఇలా చాలా సమస్యలు ఉంటాయి. ఎవడు కూడా అప్పులు ఇవ్వడు. అప్పులు తీసుకున్న స్థాయి అయిపోయింది, ఇంకా ఇచ్చేవాళ్ళు లేరు. సో అప్పుడు ఏం చేసుకున్నారు వీళ్ళిద్దరు? సో తీవ్రమైనటువంటి డిసిషన్ అయితే తీసుకున్నారు. సో వాళ్ళ తల్లి యాక్సెప్ట్ చేయదు. సో మనం బ్రతుకుదాం, నేను ఇంకెక్కడ నేను తెస్తాను అని చెప్పేసి చెప్పి ఉండొచ్చు. సో వీళ్ళు ఏమనుకున్నారంటే మనకున్నటువంటి అప్పులు ఇక జీవితంలో మనం తీర్చలేము. అమ్మ తెస్తానంటుంది కానీ ఎక్కడ తేలేదు, ఎవరు ఇవ్వరు. సో వీటన్నిటికీ ఒక్కటే పరిష్కారం, మనం పోవడం అనే ఆలోచనతోటి వాళ్ళు తీసుకొని, అంటే శశాంక్ వాళ్ళ మమ్మీ నిద్రపోతుండగా ఆ మెత్త దిండు ఆమెపై పెట్టి ఈ అఘాయిత్యానికి పాల్పడి ఒక గదిలో రామరాజు, మరో గదిలో శశాంక్ అలా బలవన్మరణానికి పాల్పడ్డారు. సో అది మార్నింగ్ ఉదయం 3:50 ఆ మధ్యలో జరిగిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆ శశాంక్ అనే అబ్బాయి ఫ్రెండ్కి పెట్టాడు మెసేజ్, ఏంటంటే మేము ఇలా చేస్తూ ఉన్నాం, సో మా వల్ల కావట్లేదు అని చెప్పేసి తను పెట్టాడు. సో ఇక్కడ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక ఫ్యామిలీ ఇలా జరిగింది. విజయశాంతి రెడ్డి కేసు చూసారు కదండి, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు, మానసిక వేదనతోటి. అంటే కొంతమంది డబ్బులున్నా మానసిక వేదన ఉంటుంది. సో వీళ్ళకి డబ్బులు లేవు, మానసిక వేదన, ఇబ్బందులు ఇవన్నీ వచ్చి వెరసి ఇలాంటి తీవ్రమైనటువంటి డిసిషన్ తీసుకునే పరిస్థితి వచ్చాయి. చాలా మంది అనుకుంటారు ఏంటంటే కరోనా తర్వాత చాలా మంది బిజినెస్లు అనేది ఎక్కడ రన్ అవ్వట్లేదు. చాలా మంది ప్రజల దగ్గర కూడా డబ్బులు రొటేషన్ అవ్వట్లేదు. ఎక్కడి బిజినెస్లు అక్కడే ఆగిపోయి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ నడవట్లేదు. అయితే చాలా మంది అనుకుంటున్నారు ఈ ఫుడ్ బిజినెస్ బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది చెప్తారు. ఆ ఫుడ్ బిజినెస్ లోకి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద రూమ్స్ తీసుకొని అడ్వాన్సులు ఇచ్చి, రెంట్లు కట్టి, జీతాలు ఇచ్చి ఇవన్నీ చేస్తే ఎవ్వరూ రాక ఈగలు దోలుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కడైతే మనం బిజినెస్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ బిజినెస్లు నడవట్లేదు. చాలా మంది కూడా 2 నెలలు 3 నెలలు పెట్టి ఆ బిజినెస్ ను క్లోజ్ చేస్తూ ఉన్నారనమాట. కోట్లలో నష్టం అవుతుంది. ఎందుకంటే ఏసీలు ఫిట్ చేయడం, దాన్ని రెనోవేషన్ చేయడం, ఇవన్నీ చేస్తే కోట్లలో అప్పులు అవుతున్నాయి. సో అప్పులను తీర్చడానికి దారి లేదు. కొంతమంది ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నారు, ఉన్న ఇల్లులు అమ్ముకుంటున్నారు, ఉన్న పొలాలు అమ్ముకుంటున్నారు. సో ఇలా జరిగి లాస్ట్ చివరికి అప్పులు అయిపోయి ఆర్థిక సమస్యలను మనం తట్టుకోలేమనే ఉద్దేశంతో ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. నిజంగా చెప్పాలంటే చాలా మందికి హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్స్ మీద లక్షల రెంట్లు కడుతున్నారు, లక్షల అడ్వాన్స్ ఇస్తున్నారు. ఆ హోటల్ నిర్మించడానికి డబ్బులు అవుతున్నాయి. ఇవన్నీ కలిసి 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు ఖర్చు పెడుతున్నారు. సో అందులో ఉన్నటువంటి ఆ హోటల్కి జనాలు రాకపోతే ఏంటి పరిస్థితి? చాలా మంది జనాలు కూడా క్వాలిటీ చూస్తున్నారు. క్వాలిటీ చూస్తే హోటల్ యజమానికి మిగలట్లేదు. అలాగే ఈ హోటల్ నిర్మించిన తర్వాత స్టార్ట్ అయ్యే మూమెంట్లోనే మరో హోటల్ పెడుతున్నారు పక్కన. సో వీళ్ళు కొద్దిగా ఆర్థికంగా బలపడతాం అనుకున్న సమయంలోనే మరో 2-3 హోటళ్ళు వచ్చేసరికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. సో ఇలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇలా నష్టాలు వస్తున్నాయి. కొన్ని హాస్పిటల్స్ కూడా, హైదరాబాద్లో చాలా హాస్పిటల్స్ అయ్యాయి, గ్రామాల్లో కూడా, మండలాల్లో కూడా చాలా హాస్పిటల్స్ అయ్యాయి. వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ మెయిన్ కారణం ఏంటంటే రెంట్లు. సో చాలా మంది ఓనర్స్ కూడా హోటల్ నడవకపోయినా కానీ రెంట్లు విపరీతంగా పెంచి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోరు కాబట్టి కష్టంగా వాళ్ళని నడుపుకుంటారు. మనకు రెంట్లు ఎక్కువ కావాలని చెప్పేసి వేధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని హోటల్స్ అయితే పాపం కోట్లు పెట్టి ఖర్చు పెట్టిన తర్వాత ఆ ఓనర్స్ వేధింపులకు తట్టుకోలేక ఆ హోటల్ను మొత్తం కూల్చేసి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి.
సో మనం అనుకున్నట్టుగా ఏ బిజినెస్లు సరిగా లేవు కరోనా తర్వాత. ఈ బిజినెస్ బాగుంది, ఆ బిజినెస్ బాగుంది అని చెప్పుకోవడానికి మనం మాటలు తప్పితే ఇంకా ఎక్కడ కూడా ఆ బిజినెస్లు లేవు. సో ఈ బిజినెస్లు అనేది చాలా మంది మీరు చూడండి, రోడ్ల పైన షటర్స్లో ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ అది నడవక క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఒకరు వస్తారు, మళ్ళీ అలాగే చేస్తారు, మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి, ఇలా చాలా బిజినెస్లు కూడా నష్టపోతున్నటువంటి సందర్భమే ఉంది. సో కరోనా తర్వాత చాలా బిజినెస్లు పడిపోయాయి, నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, ఉన్న ఆస్తులు పోయాయి. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఆస్తులు కూడా చాలా పోయాయి అనమాట. చాలా మంది బయట అనుకునే వాళ్ళు ఏంటంటే హోటల్ బిజినెస్ బాగుంది, ఈ బిజినెస్ బాగుంది. ఎక్కడ నడుస్తుంది అంటే మన ఓన్గా ఎక్కడైతే ఒక బండి పెట్టుకొని మనమే ఓన్ సర్వీస్ చేస్తే మన మట్టుకు వెళ్తుంది. కొంతమంది రోడ్ల పైన మిర్చి బండిలు, పానీపూరి బండిలు ఇలాంటివి పెడుతున్నారు కదా, వాళ్ళు నెలకు 1 లక్ష రూపాయలని సంపాదిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళే మాస్టర్స్, వాళ్ళే సర్వీస్ చేయడం, వాళ్ళే అన్ని ప్రిపేర్ చేసుకోవడం. నష్టం వస్తే రెంట్లు అయితే కట్టేది ఏముంటుంది, తక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఆ విధంగా గెట్టిన్ అవుతున్నారు. ఎవరైతే పెద్దగా అంగు ఆర్భాటాలు చేస్తారో వాళ్ళని నడవట్లేదు. లక్షల కోట్ల ఆస్తుల్లో పెట్టినా ఏం కాదు, వాళ్ళకి నష్టాలు వచ్చినా ఏం కాదు. మనం ఏంటంటే మన ఆస్తులు అమ్ముకొని అక్కడ పెడుతూ ఉంటాం, మన అన్ని పోతూ ఉంటాయి. సో ఎవరైనా బిజినెస్లు మాత్రం ఇప్పుడు పెట్టకండి. మనం పెట్టినటువంటి బిజినెస్లు చాలా లాస్ అవుతున్నారు. సో మనం ఏదైనా ఒక మెడికల్ షాప్ పెట్టగానే పక్కనే 10 మెడికల్ షాపులు వస్తున్నాయి. సో అలాంటి కాంపిటీషన్లో మనం పెట్టి నష్టపోవడం అనేది మనం తట్టుకోలేం. ఇది అవేర్నెస్ కోసమే. మీరు ఎలాంటి బిజినెస్ చేయాలనుకున్నప్పుడు జీరో బిజినెస్ను మాత్రమే చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక పానీపూరి బండి ఉంది, నడవకపోతే ఆ రోజు నష్టం అనేది ఒక 500 రూపాయలు వస్తుంది. ఒక మిర్చి బండి ఉంది, నడవకపోతే ఆ రోజు ఒక 1000 రూపాయలు నష్టం వస్తుండొచ్చు. కానీ ఒక పెద్ద హోటల్ కోట్ల రూపాయలు కడుతూ ఉంటాం. సో రెంట్లు కడుతూ ఉంటాం, జీతాలు ఇవ్వాల్సిందే, అవన్నీ మెటీరియల్స్ ఉంటాయి. సో నష్టం వస్తే మనం బయటికి వెళ్ళాలంటే అవన్నీ వదిలేసుకొని రావాల్సి వస్తుంది. సో ఇలా నష్టపోతున్నారు. ఏది కూడా కష్టాల కడలిలోనే నడుస్తుంది. అంత ఈజీగా డబ్బులు సంపాదించలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అంబర్పేట ఉదంతాన్ని చూసిన తర్వాత మీరు మారండి అనేది నేను ఒక మెసేజ్ ఇస్తున్నాను అంతే తప్ప నాది కరెక్ట్ అని చెప్పేసి నేను చెప్పట్లేదు. సో ఇదైతే చాలా మంది కూడా ఇప్పటి వరకు వచ్చిన నష్టాలు ఆపుకొని ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా మీరు మీ బిజినెస్లు చేయాలనుకున్నప్పుడు నష్టాలు వస్తున్నప్పుడు ఆపేయండి. చాలా మంది చెప్తూ ఉంటారు వద్దు అని చెప్పినా కానీ మనం చేస్తూనే ఉంటాం. కాబట్టి ఆ నష్టాన్ని సగం వరకే ఆపండి. అక్కడ నుండి మీరు ఇంకేదైనా కష్టాన్ని నమ్ముకోండి. కానీ ఇలా అంగు ఆర్భాటాలకు వెళ్ళి పెద్ద డబ్బులు ఖర్చు పెట్టి, చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఇబ్బందులు పడే పరిస్థితికి రాకండి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.